ఏపీ సీఎం జగన్ ఐపాక్ ఆఫీస్ కు వెళ్లారు. ఐపాక్ సభ్యులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ఐపాక్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యమంత్రి. గత ఎన్నికల్లో ఫలితాల తర్వాత ఐపాక్ ఆఫీస్ కు వెళ్లిన సీఎం జగన్ ఈసారి మాత్రం ఫలితాల కంటే ముందే వెళ్లారు. ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ ధీమాగా ఉంది. పోలింగ్ శాతం, నియోజకవర్గాల వారీగా ఐపాక్ రిపోర్టర్స్ ను నిన్ననే తెప్పించుకున్న ముఖ్యమంత్రి వాటిపై సమగ్రంగా చర్చించారు. మరోసారి అధికారంలోకి వస్తున్నట్లు సీఎం జగన్ ఐపాక్ టీం సభ్యులు వ్యాఖ్యానించారు. ఈ 5 ఏళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని వారితో అన్నారు. అలాగే ఎన్నికల్లో వైసీపీ కోసం ఐపాక్ టీం చేసిన సేవలను వెలకట్టలేమని తెలిపారు. ఏపీ సీఎం జగన్ ఐపాక్ ఆఫీస్ కు వెళ్లారు. ఐపాక్ సభ్యులతో చిట్ చాట్ చేశారు. ఈ ఎన్నికలో వైసీపీ కోసం పనిచేసిన ఐపాక్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యమంత్రి. గత ఎన్నికల్లో ఫలితాల తర్వాత ఐపాక్ ఆఫీస్ కు వెళ్లిన సీఎం జగన్ ఈసారి మాత్రం ఫలితాల కంటే ముందే వెళ్లారు. ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ ధీమాగా ఉంది. పోలింగ్ శాతం, నియోజకవర్గాల వారీగా ఐపాక్ రిపోర్టర్స్ ను నిన్ననే తెప్పించుకున్న ముఖ్యమంత్రి వాటిపై సమగ్రంగా చర్చించారు. మరోసారి అధికారంలోకి వస్తున్నట్లు సీఎం జగన్ ఐపాక్ టీం సభ్యులతో వ్యాఖ్యానించారు. ఈ 5 ఏళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని వారితో అన్నారు. అలాగే ఎన్నికల్లో వైసీపీ కోసం ఐపాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేవని తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, లక్ష్మి, ఈ రోజు విజయవాడలో బెంచ్ సర్కిల్ లో ఉన్నటువంటి ఐపాక్ కార్యాలయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ప్రధానంగా వైసీపీ ఏర్పాటు నుంచి కూడా ఐపాక్ సంబంధించినటువంటి ప్రతినిధులు పూర్తిగా సర్వేలు నిర్వహించడం కానీ, ఎంపీకి సంబంధించినటువంటి అంశాల్లో కానీ, రిజల్ట్స్ లో కానీ, పబ్లిక్ పల్స్ పార్టీ వైపు ఎలా ఉన్నదన్న దానికి కూడా ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఐపాక్ సంబంధించినటువంటి టీం నిత్యం జగన్మోహన్ రెడ్డి టచ్ లో ఉంటూ అభ్యర్థులకు సంబంధించి, ప్రభుత్వ పనితీరుకు సంబంధించి, పథకాలకు సంబంధించినటువంటి పూర్తి అంశాలపైన కూడా ఆయన పబ్లిక్ లో ఉన్నటువంటి ఒపీనియన్స్ ని తీసుకునేటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైనే రిజల్ట్స్ కూడా ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఎన్నికలు కూడా ఆయన ఐపాక్ కి సంబంధించినటువంటి కార్యాలయానికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మరోసారి ఆయన ఐపాక్ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఐపాక్ కి సంబంధించినటువంటి టీం ఉంటుందో ఆ టీం కి సంబంధించినటువంటి ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ తీరు, అక్కడ పోలింగ్ దాదాపుగా 80% పెరగడంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటంతో ఈ రిజల్ట్స్ కి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతాయి, రాబోయేటువంటి రోజు ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న దానిపైన కూడా ప్రతినిధులు ఆయనకి వివరించారు. అయితే వచ్చేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వమే ఉంటుంది, ప్రజలందరూ కూడా పార్టీకే పట్టం కడతారన్నటువంటి అభిప్రాయం కూడా వైఎస్ జగన్ వ్యక్తం చేసినట్టు ఐపాక్ టీమ్ తో సమావేశం తర్వాత ఆయన తిరిగి పార్టీ కార్యాలయానికి పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. వరలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ హరీష్. ఏపీ సీఎం జగన్ ఐపాక్ ఆఫీస్ కు వెళ్లారు. ఐపాక్ సభ్యులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ఐపాక్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యమంత్రి. గత ఎన్నికల్లో ఫలితాల తర్వాత ఐపాక్ ఆఫీస్ కు వెళ్లిన సీఎం జగన్ ఈసారి మాత్రం ఫలితాల కంటే ముందే వెళ్లారు. ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ ధీమాగా ఉంది. పోలింగ్ శాతం, నియోజకవర్గాల వారీగా ఐపాక్ రిపోర్ట్స్ ను నిన్ననే తెప్పించుకున్న ముఖ్యమంత్రి వాటిపై సమగ్రంగా చర్చించారు. మరోసారి అధికారంలోకి వస్తున్నట్లు సీఎం జగన్ ఐపాక్ టీం సభ్యులతో వ్యాఖ్యానించారు. ఈ 5 ఏళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని, ఎన్నికల్లో వైసీపీ కోసం ఐపాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేవని తెలిపారు. ఏపీ ఫలితాలపై చూసి ఈసారి దేశం షాక్ అవుతుందన్నారు జగన్. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఊహించినంత సీట్లు రాబోతున్నాయని తెలిపారు.
22 ఎంపీ సీట్లు గెలుస్తున్నట్లు తెలిపారు ఆయన. అలాగే రానున్న రోజుల్లో ఐపాక్ టీంతో ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, టీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన క్లోజ్ రిలేషన్ ఉంది. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి అంశంలోనూ ఐపాక్ సంబంధించినటువంటి టీం సంబంధించినటువంటి సర్వేలు, బ్యాక్ ఆఫీస్ అంతా కూడా ఐపాక్ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు గత 2 ఎన్నికల్లో కూడా ఐపాక్ సంబంధించినటువంటి టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ కి ఫుల్ గా సపోర్ట్ చేస్తూ వచ్చింది. వారి యొక్క సేవలను కూడా పూర్తి స్థాయిలో పార్టీకి వినియోగించారు. ప్రజల్లోకి వెళ్లి నిత్యం పార్టీ సంబంధించినటువంటి పనితీరు, పార్టీ ఎలాంటి వ్యూహాలను తెర మీదకు తీసుకురావాలి, ఎలాంటి రాజకీయ ఎత్తుగడలను తీసుకోవాలి అన్నటువంటి అంశాలపైన కూడా ఐపాక్ ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ కి ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తూ, రిపోర్ట్స్ అందిస్తూ వచ్చింది. ఇప్పుడు అదే అంశంలో భాగంగా ఏదైతే 2019లో జగన్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజల్లో చర్చగా మారటం, మహిళలని ఎంపిక చేసుకుని మహిళలకే సంక్షేమ పథకాలు నిధులు ఇవ్వడం, వారి ఖాతాలకే నిధులను మళ్లించడం, అదే విధంగా పూర్తిగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు, ఇంటి స్థలాలు, దాదాపుగా 33 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేసినటువంటి అంశం. ఇప్పుడు మరికొద్ది నెలల్లోనే చాలా మంది అక్కడ ఇళ్లను నిర్మాణం పూర్తి చేసుకోవడం, అక్కడ గృహప్రవేశాలు కూడా జరుగుతుండడం, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా ఏదైతే సంక్షేమ పథకాలు, ఇంటి నిర్మాణాలకు, మౌలిక సదుపాయాలు, ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఇప్పటికప్పుడు ప్రభుత్వానికి, వైఎస్ జగన్ కి ఐపాక్ టీం ప్రత్యేకంగా సర్వే చేస్తూ వివరాలను అందిస్తూ వచ్చింది. ఇప్పుడు అదే అంశాల్లో భాగంగా ఐపాక్ సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీము ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదికను అందిస్తూ పార్టీకి ముందుకు తీసుకెళ్లేటువంటి అంశాలు కూడా అందిస్తూ వచ్చింది. ఇప్పుడు అందులో భాగంగానే 2019లో ఐపాక్ అనేటువంటి సర్వేల ఆధారంగానే భారీ ఎత్తున రిజల్ట్స్ వచ్చాయి. 151 సీట్లను కైవసం చేసుకోగలిగాము. తద్వారా ప్రభుత్వం పైన ప్రజల్లో నమ్మకం కలిగింది. సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజలు ఆహ్వానించారు. వాళ్ళందరూ కూడా ప్రజలు ప్రభుత్వాన్ని, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఓటింగ్ జరిగింది. ఏదైతే 80% వరకు ఓటింగ్ జరిగిందో ఆ ఓటింగ్ లో ఎక్కువ షేరు, మెజారిటీ షేరు పెద్ద ఎత్తున పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాలకు సంబంధించినటువంటి నేతల్లో వ్యక్తమవుతూ వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో 102కు పైగా నియోజకవర్గాల్లో 10,000కు పైన మెజారిటీ వస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నేతల దగ్గర వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు. ఇదే ప్రామాణికంగా తీసుకుంటే కనుక మరో 25 నుంచి 35 నియోజకవర్గాల్లో 5 నుంచి 8,000 వరకు కూడా ఓట్ల మెజారిటీ వస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వస్తుంది. అయితే ఇదంతా కూడా సర్వేల ఆధారంగా, ఐపాక్ నిర్వహించినటువంటి సర్వేల ఆధారంగా ప్రతి బూత్ లోనూ, ప్రతి గ్రామాలకి వెళ్లి ప్రతి పోలింగ్ బూత్ లో పడుతున్నటువంటి ఓటుకు సంబంధించి ఆ ఓట్లో షేరు వైసీపీది ఎంత ఉంది అనేటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు. వివరాలను సేకరించేటువంటి పనులు చేశారు. అందులో భాగంగానే జరిగినటువంటి అంశాలు పూర్తిగా జగన్ కి నివేదిక అందించారు. దీంతో ఆయన ధీమాగా ఉన్నారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏదైతే టార్గెట్ 175 అంటూ ప్రజల్లోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారో, అభ్యర్థుల ఎంపికకి సంబంధించి, అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి అభ్యర్థులను వేరొక నియోజకవర్గాలకు పంపి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని పూర్తిగా పార్టీకి అనుకూలంగా తీసుకొచ్చేటువంటి అంశాలు కావచ్చు, పూర్తిగా రిఫార్మ్స్ అన్ని కూడా పార్టీ పరంగా అమలు చేయటం, ప్రజల్లోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేయడం, గడప గడపకి మన ప్రభుత్వం పేరుతో వెళ్లడం, సిద్ధం సభలు నిర్వహించడం, మేమంతా సిద్ధం పేరుతో బస్ యాత్రలు నిర్వహించడం, అదే విధంగా జగనన్న కోసం మేమంతా సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారాలను నిర్వహించడం, ఇదంతా కూడా పూర్తిగా పార్టీ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది. అట్ ది సేమ్ టైం కూటమికి సంబంధించినంత వరకు కూటమి పార్టీలన్నీ కూడా చివరి నిమిషం వరకు పొత్తులపైన క్లారిటీ రాకపోవడం, అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశాలపైన క్లారిటీ రాకపోవడం, ఆఖరి నిమిషం నామినేషన్ ఘట్టం వరకు కూడా ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు కూటమిలో ఉండడం, వాళ్ళందరూ ప్రజల్లోకి వెళ్లలేకపోతే కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ పొత్తులు, పార్టీలు, సీట్ల సర్దుబాటు పైన విచారించారు. కానీ అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. భారీ ఎత్తున జగన్ కూడా బస్ యాత్ర నిర్వహించారు. భారీ ఎత్తున ప్రజానీకం తరలి వచ్చారు. ఆయనకి మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదంతా కూడా పూర్తిగా ఓట్ బ్యాంక్ అంతా కూడా ప్రజలకి ఏదైతే నమ్మకం కలిగించామో ఆ నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఓటు వేస్తారు. యువత ప్రధానంగా, అదేవిధంగా మహిళలు
మహిళలు పూర్తిగా సంక్షేమ పథకాలు ఇచ్చాము, ఇంటి స్థలాలు ఇచ్చాము అన్నటువంటి యాంగిల్లో మహిళలు ఓట్లు వేస్తారు. అదేవిధంగా యువత ఎవరైతే ఉన్నారో యువతకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే విద్యా దీవెనకు సంబంధించినటువంటి నిధులు జమ చేయడం కానీ, వారి చదువులకి పూర్తిగా అవకాశాలు ఇవ్వడం కానీ, 2 లక్షల పైగా సచివాలయ ఉద్యోగాలను ఇవన్నీ కూడా మార్పులు తీసుకొచ్చాయి. సో యువత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చేటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుల్ ప్లెజ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వైఎస్ జగన్ వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తోంది వరలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ హరీష్. ఏపీ సీఎం జగన్ ఐపాక్ ఆఫీస్ కు వెళ్లారు. ఐపాక్ సభ్యులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ఐపాక్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి. గత ఎన్నికల్లో ఫలితాల తర్వాత ఐపాక్ ఆఫీస్ కు వెళ్లిన సీఎం జగన్ ఈసారి మాత్రం ఫలితాల కంటే ముందే వెళ్లారు. ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ ధీమాగా ఉంది. పోలింగ్ శాతం, నియోజకవర్గాల వారీగా ఐపాక్ రిపోర్ట్స్ ను నిన్ననే తెప్పించుకున్న ముఖ్యమంత్రి వాటిపై సమగ్రంగా చర్చించారు. మరోసారి అధికారంలోకి వస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అలాగే ఈ 5 ఏళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని అన్నారు. ఎన్నికల్లో వైసీపీ కోసం ఐపాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేమని తెలిపారు. ఏపీ ఫలితాలపై చూసి ఈసారి దేశం షాక్ అవుతుందన్నారు జగన్. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఊహించినంత సీట్లు రాబోతున్నాయని, 22 ఎంపీ సీట్లు గెలుస్తున్నట్లుగా తెలిపారు ఆయన. రానున్న రోజుల్లో ఐపాక్ టీంతో ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు వస్తాయంటే ఎవరూ నమ్మలేదని, ఈ ఎన్నికల్లో మాత్రం అంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయని జగన్ తెలిపారు.